ఇదే హైదరాబాద్ ఐటీసీ హోటల్. ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఎప్పుడు జరిగినా క్రికెటర్లు ఇక్కడే బస చేస్తారు. నిర్వాహకులకు హోటల్కు మధ్య కాంట్రాక్ట్ ప్రస్తుతం నడుస్తోంది. అందులో భాగంగానే ఉప్పల్లో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడ దిగింది. ఒకరోజు హోటల్లో సందడి కూడా చేసింది. కానీ ఆ ఒక్కరోజులోనే సీన్ మారింది. చెన్నై ఫ్రాంచైజీ ఐటీసీ మధ్య గొడవ జరిగింది. అప్పటికప్పుడే గ్రాండ్ కాకతీయను వికెట్ చేసేసింది చెన్నై సూపర్ కింగ్స్. తాజ్ కృష్ణకు షిఫ్ట్ అయింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న, 15న కొంతమంది హైదరాబాద్కు చేరుకున్న చెన్నై ప్లేయర్లు 16వ తేదీన తాజ్ కృష్ణలో చెక్ ఇన్ అయ్యారు. చెన్నై ప్లేయర్లు ఒప్పందం కుదుర్చుకున్న హోటల్ నుంచి వేరే హోటల్కు మారడానికి బిర్యానీ గొడవే కారణమని హెచ్ఏసీలో కొందరు చెబుతున్నారు. అవుట్ సైడ్ ఫుడ్ హోటల్లోకి అనుమతించేది లేదని అక్కడి మేనేజ్మెంట్ చెప్పడంతో ఇలా జరిగిందన్నది వారి వాదన. భారత క్రికెట్ జట్టుకు 2008 నుంచి కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధోనీ కేవలం బిర్యానీ కోసం టీం మేనేజ్మెంట్ నిబంధనలు ఉల్లంఘిస్తాడా అన్నది సమాధానం లేని ప్రశ్న. కేవలం అవుట్ సైడ్ ఫుడ్ లోపలకు అనుమతించలేదనే సిల్లీ రీజన్తో హోటల్ మారుతాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే చెన్నై ప్లేయర్లు వెన్యూ మార్చడం వెనుక అసలు రహస్యం అమ్మాయిలే అని కథనాలు వినిపిస్తున్నాయి. కొంతమంది చెన్నై క్రికెటర్లు వారి గర్ల్ ఫ్రెండ్స్ ను వెంటబెట్టుకుని వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా సురేష్ రైనా పాత స్నేహితురాలు పూర్ణ పటేల్ మ్యాచ్లో సాక్షి పక్కన దర్శనమివ్వడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. ఆమె రైనాతో పాటు హోటల్లోనే ఉన్నట్టు సమాచారం. ఈ విషయం మీడియాకు తెలిస్తే రచ్చరచ్చ అవుతుందనే భయంతో చెన్నై క్రికెటర్లు వేరే హోటల్కు మారారని కథనాలు వినిపిస్తున్నాయి.